సినిమాలో హీరో హీరోయిన్ల యాక్టింగ్ చూసి ఫిదా అవుతుంటాం. ఆ ఫైట్లు డాన్సులు చూసి మైమర్చిపోతాం. అయితే సిల్వర్ స్క్రీన్ పైనే ఆ మ్యాజికల్ వర్కౌట్ అవుద్ది, కానీ నిజ జీవితంలో అలాంటివి ఏవి ఉండవు. అందమైన కళ్ళు, అమాయకపు చూపులు, ఆకట్టుకునే పద్ధతి ఇదంతా సినిమాలోనే. ఒక్కసారి పేకప్ చెప్పాక అసలు ఒరిజినాలిటీ బయటకొస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో యాక్ట్ చేసిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన మంచితనంతో జనాల్ని అందరినీ ఆకట్టుకుంది. రావు రమేష్ పెద్ద కూతురిగా, సమంతకు అక్కగా నటించిన కల్పిక గణేష్ కొన్ని రోజుల క్రితం ఓ పబ్లో చేసిన గొడవ కారణంగా ఇప్పుడు చిక్కుల్లో పడింది. గత నెల 29న వట్టినహగులపల్లిలోని ప్రీజం పబ్లో బిల్ చెల్లించకుండా పబ్ సిబ్బంది పట్ల కల్పిక గణేష్ అసభ్యంగా ప్రవర్తించిందని సమాచారం. తమ సిబ్బందిని బూతులు తిట్టడంతో పాటు బాడీ షేమింగ్ చేస్తుందని, ప్లేట్స్ విసిరేసి గొడవ చేస్తుందని ఆ పబ్ యాజమాన్యం ఇప్పుడు కేసు పెట్టింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు కల్పికపై 324, 352, 351 బిఎన్ఎస్ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. ఆ రోజు పబ్కి వచ్చిన కల్పిక 2200 బిల్ చేసి కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వమని కోరారని, ఇవ్వనందుకు బిల్ కట్టకుండా హంగామా చేశారని ఫిర్యాదులో పేర్కొంది పబ్ యాజమాన్యం. అంతేకాకుండా తమ మేనేజర్, ఇతర సిబ్బందిపై అత్యాచారం, అసభ్య ప్రవర్తన ఆరోపణలు కూడా చేశారని అందులో రాసుకొచ్చారు. పోలీసులు ఎదురు కూడా కల్పిక అసత్య ఆరోపణలు చేశారని వారు తెలిపారు. తమ ఆస్తులు కూడా ధ్వంసం చేశారని కూడా అందులో రాసుకొచ్చారు. తమకు అందిన ఫిర్యాదుతో పోలీసులు కల్పిక గణేష్ పై యాక్షన్ తీసుకోనున్నారు. ఆనాడు జరిగిన గొడవకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో పబ్లో కల్పిక రచ్చ చేసినట్లు కనిపించింది. పబ్ యాజమాన్యం వారిస్తుంటే కావాలనే చేస్తున్నానని, పబ్లిసిటీ కోసమే చేస్తున్నానంటూ వింతైన ఆన్సర్లు ఇచ్చింది. మొత్తానికి తమ ఆస్తుల్ని కల్పిక ధ్వంసం చేసిందని పబ్ యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది. ప్రయాణం, సారొచ్చారు, మావింతగాథ వినుమ, యశోద వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కల్పిక గణేష్ పై పెట్టిన ఈ కేసుతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.